డిసెంబర్ నెల కుంభరాశి వారికి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధ గోచార ఫలములు. సాధారణ ఫలితాలు. ఈ నెల మీకు చాలా మంచిగా ఉంటుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా ఈ నెలలో మీకు మంచి విజయం మరియు ప్రశంసలు లభిస్తాయి. ఈ నెలలో మీ పదవిలో మార్పు లేదా మీ కెరీర్లో మెరుగుదల ఉంటుంది. మీ మేనేజర్ లేదా పై అధికారుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీరు మీ పని రంగంలో పెద్ద సహకారం అందిస్తారు. మీ పై అధికారులు మీ పట్ల ప్రభావితులవుతారు మరియు మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఏదో అసంతృప్తి ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆవేశానికి లోను కాకుండా వచ్చిన పదవిని తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీకు మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చుల కారణంగా మీరు డబ్బు ఆదా చేయలేరు. ఎవరికీ మాట ఇవ్వకండి, ఎందుకంటే అది మీ సంబంధంలో సమస్యలను కలిగిస్తుంది. ద్వితీయార్ధంలో ఆదాయంలో పెరుగుదల కనబడుతుంది. అంతేకాకుండా స్థిరాస్తుల కారణంగా కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సాధారణంగానే ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది. మీ తండ్రి మీ పట్ల సంతోషంగా ఉంటారు మరియు ఆయన సరైన సలహాతో మీరు సరైన మార్గంలో నడుస్తారు. మీ స్నేహితులు మరియు బంధువులు కూడా మీకు మద్దతు ఇస్తారు. ఈ నెలలో మీ తోబుట్టువుల శారీరక అనారోగ్యం మాత్రమే ఒక సమస్య. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. అధిక వేడి లేదా పైత్యం వల్ల వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా రక్త సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి తీవ్రమైన సమస్యలు రాకుండా ఉండటానికి మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ద్వితీయార్ధంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యాపారం మరియు వృత్తిలో మంచి వృద్ధి ఉంటుంది. కానీ అదే సమయంలో ఆర్థికంగా మీకు ఆదాయం కంటే పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు. ద్వితీయార్ధంలో మిత్రులు కానీ బంధువులతో కానీ కలిసి కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం కానీ జరుగుతుంది. విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బుధ గ్రహ సంచారం వల్ల గందరగోళం మరియు ఏకాగ్రత లోపించవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా నవగ్రహ ఆలయంలో బుధ పూజ చేయండి. ద్వితీయార్ధంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పెరగడమే కాకుండా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఆవేశం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.